పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. మరొక దినం మాకు మీరు అనుగ్రహించారు. ఎందరో ఈ క్షణం చూడలేదు. మేము ఈ క్షణాన్ని మీ సన్నిధిలో చూచుటకు మాకు కృపనిచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. కొందరికి ఆయుష్కాలాన్ని మీరు ఇచ్చినప్పటికీ కూడా మిమ్మల్ని చూడని కళ్ళు, మీ వాక్కుని వినని చెవులుగా, మీ వాక్యాన్ని గ్రహించని హృదయాలుగా వారు ఉంటున్నారు. కానీ మాకైతే వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మిమ్మల్ని చూడగలిగే ఆత్మీయ నేత్రాలు మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. మహిమ, ఘనత, ప్రభావం మీకు మాత్రమే చెల్లిస్తూ మరొకసారి మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయమని సర్వశక్తిమంతుడైన యేసునాథుని నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మంచిది. మనం ప్రతిరోజు కూడా ఒక కొత్త ప్రత్యక్షతలు దేవుని వాక్యంలో పొందుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యంలో కొన్ని క్రొత్త విషయాలు మనం వింటూ ఎదుగుతూ ఉన్నాం. అందుకని దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే వాక్యం అంటే దేవునితో కనెక్ట్ అవ్వడం, హెవెన్ తో కనెక్ట్ అవ్వడం, పరలోకంతో కనెక్ట్ అవ్వడం. కాబట్టి మనం వాక్యం ఎప్పుడైతే బైబిల్ తెరిచామో మనం దేవునితో కనెక్ట్ అవుతున్నాం. ఆ భయంతో మనం దేవుని సన్నిధిలో కూర్చుందాం. 24వ అధ్యాయము ఆదికాండం నిన్న ఇంచుమించు మనం 31వ వచనం దాకా ధ్యానించాం. నేను ఒకసారి రీక్యాప్ చేస్తాను, ఎందుకంటే చాలా పెద్ద అధ్యాయం. ఓకే, కాబట్టి మనందరం గుర్తుంచుకోండి, వి ఆర్ బ్లెస్డ్ జనరేషన్. మనందరం కూడా ఆశీర్వదింపబడిన జనాంగం. మనందరం ఆశీర్వదించబడుటకే పిలువబడ్డాం తప్ప శపించబడుటకు, వెనకబడిన బ్రతుకుటకు మనం పిలువబడలేదు. వీఆర్ బ్లెస్డ్ జనరేషన్. మనందరము ఆశీర్వదింపబడుటకు పిలువబడ్డాం. అందుకే అబ్రహాం అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డారు. ఓకే, సో ఈ రోజు నుంచి మీ ఫోకస్ అన్ని విషయాలలో, ఈ నూతన ఆత్మీయ జీవితంలో, ఈ నూతన జీవన విధానంలో ఆశీర్వదించబడండి. దేవునితో కలిసి నడవండి. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తారు. ఓటమి అంగీకరించొద్దు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నారు కదా ఆ పరిశుద్ధాత్ముడు గొప్ప దేవుడు. ఆ యేసునాథుని సన్నిధి గొప్పది కనుక జయం మందే, యేసు మనతో ఉంటే. కాబట్టి ఆశీర్వదించబడండి. ఫైనాన్షియల్ గా ఆశీర్వదించబడండి, జ్ఞానంలో ఆశీర్వదించబడండి, ఆత్మీయతలో ఆశీర్వదించబడండి, అన్ని విషయంలో, మాట తీరులో ఆశీర్వదించబడండి, చూపులో ఆశీర్వదించబడండి, జ్ఞానంలో ఆశీర్వదించబడండి, సామాజికంగా ఆశీర్వదించబడండి, ఇంట్లో వస్తువుల పరంగా ఆశీర్వదించబడండి. దేవుడు ఏది మీకు ఇస్తున్నారో అందులో మీరు నిశ్చయంగా ఆశీర్వదించబడండి. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, డివైన్ గైడెన్స్, ఆధ్యాత్మిక నడిపింపు. ఈ విషయం మనకి చాలా బాగా అర్థం అవ్వాలి. ఎందుకంటే వి నీడ్ రైట్ డైరెక్షన్. మనకి ఒక ఖచ్చితమైన, నిర్దిష్టమైన ఏమంటారు, ఒక సూచనలు, ఒక దారి చూపే, ఒక ఆధ్యాత్మికంగా, అంటే దేవుడు గనక మనకి దారి చూపించకపోతే మనం దారి తప్పిపోతాం. కాబట్టి ఇక్కడ ఎలియాజరు ముందు అబ్రహాం దేవుని దూతను పెట్టి ముందుకు పంపిస్తూ ఉన్నాడు. అంటే దేవుని దూత లేకపోతే ఎలియాజర్కి సక్సెస్ రాదు. ఆ విషయం చాలా కష్టమైన పని మీద ఎలియాజర్ని దేవుడు పంపిస్తూ ఉన్నాడు. కనుక మనం ఈ విషయాన్ని గమనించాలి, గుర్తించాలి. మనం ఈ విషయాన్ని బాగా గమనించాలి. ఏంటి అని అంటే మనకి నిశ్చయంగా, ఖచ్చితంగా మనకి డివైన్ గైడెన్స్ ఉండాలి. ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు, ప్రేరణ మనకి ఖచ్చితంగా ఉండాలి. చూడండి, అక్కడ ఎలియాజరు మోకరించి, యెహోవా నా దేవా నాకు ఈ సూచన ఇవ్వు అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఎంత అవసరం మనకి దేవుని నడిపింపు, పరిశుద్ధాత్ముని నడిపింపు. మనం నిత్యం ఆయన మీద ఆధారపడాలి. లేదని అంటే మనం దారి తప్పిపోతాము, ఆ ప్రమాదం ఉంది. గనుక మనము ఖచ్చితంగా ప్రభువు నడిపింపు కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. ప్రభు మీద ఆధారపడాలి. నీ కష్టం ఎంత పెద్దదైనా, నీ కన్నీరు, నీ బాధ, నీ నిద్రలేనితనం, లేకపోతే ఇంకోటి అది ఎంత పెద్దదైనప్పటికీ కూడా మీరు డిపెండ్ ఆన్ గాడ్ జెహోవా.
తండ్రి అయిన యెహోవా మీద ఆధారపడడం నేర్చుకోండి. ఎలియాజర్ చూసి నేర్చుకోండి. ఎలియాజర్ దమస్కు ఎలియాజర్, పాపం దేవుడేదో తెలియదు, అలాంటి స్థితిలో నుంచి తన యజమాని దేవుడిని నమ్ముకున్నవాడు ఎలియాజరు. యజమానుని చూసి దేవుని భక్తిని నేర్చుకుని ఎలియాజరు మోకరించి దేవునికి సూచన అడుగుతూ ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మార్గం చూపించాలి, దేవుడు మార్గం తెరవాలి, దేవుడు తాను వచ్చిన పని మీద దేవుడు తనకి సఫలతనివ్వాలి. కాబట్టి మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. వి నీడ్ డివైన్ గైడెన్స్. ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో, జీవన సంబంధమైన విధి విధానాల్లో మనకి డివైన్ గైడెన్స్ కావాలి. ప్రభువా నాతో మాట్లాడే దేవుడు మాట్లాడతాడు. అడగాలి మనం ప్రతిదీ. ప్రభువా ఏం చేయాలి ఈ నెల, ఇదిగో ఏం చేయాలి, ప్రభువా ఇగో ఈ నెల ఈ వస్తువు కొందాం అనుకుంటున్నాను, ఏం చేయాలి. దేవుడిని అడిగితే దేవుడు నిశ్చయంగా మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. అంతేకాదు, దేవుడిని అడిగినప్పుడు దేవుడు నిశ్చయంగా సహాయం చేసే దేవుడై ఉన్నాడు. అడగట్లేదు చాలా మంది, ప్రభా ఇగో నా కుటుంబంలో ఈ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూని తీసే ప్రభా అంటాం. కానీ ప్రభా ఈ ఇష్యూ జరుగుతుండగా, పరిస్థితి మా ఇంట్లో జరుగుతుండగా ఇప్పుడు నేను ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, ఎలాంటి ఆలోచనలు కలిగి నేను ముందుకెళ్ళాలని దేవుని మీద మనం డిపెండ్ అవ్వాలి. దేవుడితోటే సూచన అడుగుతున్నాడు ఎలియాజర్. నేను వెళ్తాను, అగో నాకు కనబడిన అమ్మాయిని నీళ్లు అడుగుతాను, ఆ అమ్మాయి నాకు నీళ్ళు ఇవ్వడమే కాకుండా ఒంట్లన్నిటికీ కూడా నీళ్లు పడతానని ఆ అమ్మాయే నాకు చెప్పాలి, అలా నువ్వు చెయ్యాలని దేవుడిని అడుగుతున్నాడు. చూసారా, మీరు ఎప్పుడైనా అలా అడిగారా? కొంచెం ఇల్లాజికల్ గా ఉన్న దేవుడిని నమ్మడిగినప్పుడు అది దేవుని విషయంలో లాజికల్ గా మారుతుంది. మన హ్యూమన్ మైండ్ కి అది ఇల్లాజికల్ గా కనపడవచ్చు, కానీ దేవుడిని అడుగుతున్నాం కాబట్టి అది మనకి నీతి అవుతుంది. దేవుడు మనం అడిగినట్టుగా చేసి పెడతారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అనవసరమైనవన్నీ అడగం కదా, అవసరమైనవి అడుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన యజమానుని కొడుకుకి భార్య కావాలి కాబట్టి ఆయన అడిగాడు. హెలికాప్టర్ కావాలని అడగలే కదా, నాకు పెద్ద బోయింగ్ 747 కావాలని అడగలేదు కదా. మన వాళ్ళు ఎలా అడుగుతారని అంటే పెద్ద ఏమంటారు, గుంతము కోరికలు కోరుతుంటారు దేవుడు. నాకు కారు ఇవ్వు, నాకు బండి ఇవ్వు. సాక్ష్యాలు కూడా అలాగే చెప్తారు. కాబట్టి అలా కాకుండా మన అవసరతను నిజంగా దేవునితో విశ్వాస సహితంగా మనం ఒక గుర్తు పెట్టి అడిగినప్పుడు దేవుడు నిశ్చయంగా మనకు అది అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. భూమి మీద మనతో ఎవరు సహవాసం చేయాలో, భూమి మీద మనకి ఎవరు రిలేషన్స్ గా ఉండాలో, ఫ్రెండ్స్ గా ఉండాలో, పరలోకములో నుండే దేవుడు అవి నిర్ధారిస్తాడు. బాగా వినాలి. భూమి మీద మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో సత్సంబంధాలు కలిగి బ్రతకాలి, ఇది మనం చూస్ చేసుకునేది కాదు. దేవుడే మనకి అది పరసంబంధము నుండి, పరలోకము నుండి మనకు ఆ స్థితిని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మీ లైఫ్ లో ఇప్పుడు మీకున్న ఫ్రెండ్స్ కావచ్చు, మీ లైఫ్ లో ఇప్పుడు మీకున్న బంధువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్య భర్త పిల్లలు లేదా అక్క చెల్లి, వీళ్ళందరినీ కూడా దేవుడే ప్రీ డిస్టైన్ చేశారు. దేవుడే జగత్పునాది వేయబడక ముందు మనలను స్థిరపరిచారు, మనలను దృఢపరిచారు. అందుకే ఈరోజు నీకున్న ఫ్రెండ్స్ ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పు. అందుకే ఈరోజు నీకున్న కుటుంబ సభ్యులను బట్టి నువ్వు దేవునికి స్తోత్రం చెప్పు. ఇక్కడ ఎలియాజర్, రెబకా ద్వారా లాబాను. ఈ ఎలియాజర్ ఎవరు అబ్రహాంకి తెలియదు, ఈ ఎలియాజర్ ఎవరో రెబకాకు తెలియదు. కానీ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ దేవుడు కనెక్ట్ చేశాడు. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు ఈ విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏంటంటే మీ జీవితంలో ఎవరు మీకు శ్రేయోభిలాషులు ఉండాలో అది దేవుడే డిజైన్ చేస్తాడు. దేవుడు డిజైన్ చేసిన వ్యక్తులను దూరం చేసుకోవద్దు. దేవుడు మనకు నచ్చిన వాళ్ళు మనం ఎత్తుక్కుంటుంటాం కొన్నిసార్లు, బట్ డోంట్ డూ దాట్. దేవుడు ఎవరిని మన కొరకు సిద్ధపరిచి మనకు ఫ్రెండ్స్ గా, చుట్టుపక్కల మన క్షేమం కోరుకునే వారిగా ఇచ్చారో వారిని కలిగి వారిని బట్టి ప్రభువుని స్తుతించి మనం ముందుకు వెళ్దాం. యూ డోంట్ చూస్. మీరు వ్యక్తులను ఎంపిక చేయొద్దు. దేవుడే మీకు ఎంపిక చేసి కొందరిని అనుగ్రహిస్తాడు.
వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండొచ్చు, వాళ్ళు ఇంపర్ఫెక్ట్గా ఉండొచ్చు, కానీ వాళ్ళతో ఉండడమే మనకి క్షేమాభివృద్ధి. ఓకే, చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఎలియాజర్ ఎలాంటి దైవ భక్తుడు అంటే, ఎంత నమ్మకమైన పనివాడంటే అబ్రహాంకి దేవుని కార్యాలని కనిపెట్టేవాడు. దేవుడు ఎలా పనిచేస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు నేను అడిగాను కదా, దేవుడు ఇప్పుడు చేస్తాడా చేయడా, ఎలా చేస్తాడు, చేసిన తర్వాత దేవుడికి ఎలా కృతజ్ఞతలు చెల్లించాలి, ఎలా దేవుడిని నేను ఆరాధించాలి. హల్లెలూయా. నిజంగా వాట్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఎలియాజర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇన్ ది బైబిల్. ఎలియాజరు గమనిస్తూ ఉన్నాడు రెబెకా నీళ్లు పోస్తూ ఉన్నప్పుడు. వెంటనే వెళ్ళి, అమ్మా నువ్వే మా యజమాని కొడుక్కి భార్యవి, పద అని చెప్పి అనలేదు. గమనిస్తున్నాడంట, ఆగాడంట, మాట్లాడకుండా. ఏం చేస్తుందా, అంత బరువుతో ఆ నీళ్ళన్నీ తోడుతుందా, అంత బరువుతో ఇన్ని ఒంటిలకు నీళ్లు పెట్టగలదా, ఇవన్నీ గమనిస్తున్నాడంట. బిందె ఎలా ముంచుతుంది నూతిలోకి, బింది ఎత్తి ఆ కడవ ఎత్తి భుజం మీద ఎలా పెట్టుకుంటుంది, ఆ చక్కని అందగత్తి అయిన రెబెకా ఎలా మోస్తుంది. ఈవిడికి అందం మీద కాన్సన్ట్రేషన్ ఉందా, పని మీద కాన్సన్ట్రేషన్ ఉందా, అన్ని గమనిస్తూ ఉన్నాడు ఎలియాజరు. అంటే దేవుని కార్యాలను కనిపెట్టేవాడు ఎలియాజరు. మనం కూడా మీ జీవితాల్లో దేవుడు పనిచేస్తున్న విధి విధానాన్ని కనిపెట్టండి. ఎలా దేవుడు మీలో పనిచేస్తున్నారు, ఎలా దేవుడు మీలో మీ 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 ఫెయిత్ వాక్ లో, అంటే విశ్వాస సహితమైన మీ జీవన విధానంలో దేవుడు ఎలా పనిచేస్తున్నారో కనిపెట్టి దేవుడిని ఆరాధించు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నెక్స్ట్ పాయింట్, నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. లోతు భార్య, పేరు కూడా రాయలేదు, లోతు భార్య అని వదిలేస్తాడు దేవుడు. లోతు భార్య వెనక్కి తిరగొద్దామా, వెనక్కి చూడొద్దామా అంటే ఈవిడ వెనక్కి తిరిగి చూసి దేవుడు చెప్పిన మాటని వినలేదు లోతు భార్య. అయ్యో నా ఇల్లు, ఇంత సంవత్సరాలు అక్కడ ఉన్నాను, నా ఇల్లు ఏమైందో, ఆ పక్కింటి ఆవిడ ఏమైందో, ఎదురింటి ఆవిడ ఏమైందో, నా అల్లుళ్ళు ఏమైపోయారో, కాబోయే అల్లుళ్ళు అని ఆ యొక్క భ్రష్టమైన శాపగ్రస్తమైన దేవుని ఉగ్రతకు గురైన ప్రాంతాన్ని చూస్తూ ఉంది. మమకారం చూడటం ఏం తప్పు కాదు, కానీ అంటే దాని మీద మమకారం చాలలేదు యాక్చువల్గా లోతు గారికి. చూస్తేనే దేవుడు ఉపస్తంభం చేయడు కదా, జనరల్ గా ఆలోచించాడు. చూడటం అంటే ఏంటంటే ఆ హృదయంలో మమకారం ఉంది. ఇంకా లోతుకి చచ్చిపోయింది ఆ మమకారం, ఆ స్థలం మీద, ఆ దేశం మీద చీ అనుకున్నాడు. కానీ ఈవిడికి అలా కాదు, మమకారంతో చూసింది. అందుకే దేవుడు ఉపస్తంభం చేసేసాడు. అబ్రహాం, నా కొడుక్కి భార్య అక్కడి నుంచి రాకపోయినా పర్లేదు, కానీ నా కొడుకును మాత్రం ఆ ప్రాంతానికి తిరిగి తీసుకెళ్ళొద్దు. నో టర్నింగ్ బ్యాక్. మీ విశ్వాస జీవితంలో కూడా మీరు వెనక్కి తిరిగి చూడొద్దు, వెనక్కి అస్సలు జరగవద్దు. వెనక్కి తిరిగే పనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఒక చెప్పండి, క్రైస్తవులకి వెనక్కి తిరిగి చూడగలిగే శోధనలు కొన్ని వేల సంఖ్యలో వస్తాయి. ఏది వదిలేసామో, ఏది వద్దు అనుకుని ప్రభు పేరట వదిలేసామో, వాటి దగ్గరికి తిరిగి వెళ్ళేటట్టు దుష్టుడు మనల్ని పలు రకాలుగా శోధిస్తాడు. చాలా there are more often temptations which come into our life to make us go back. మనల్ని మీరేం ఆశ్చర్యపోవద్దా, మీకు వెనక్కి వెళ్ళిపోవాలన్న ఆలోచనలు వస్తే పెద్ద వింతగా మీకే జరుగుతుంది అన్నట్టుగా ఫీల్ అవుతుంది. అందరికీ జరుగుతుంది, క్రైస్తవులందరికీ. ఎందుకంటే మన వెనకాల దుష్టుడు పడి ఉన్నాడు కదా, పని లేనాడు. వాడు ఏం చేస్తున్నాడంటే మనల్ని శోధిస్తూ ఉన్నాడు. వెనక్కి వెళ్ళిపో, ప్రభులోకి వచ్చే కదా నీకు ఇన్ని కష్టాలు, ప్రభులోకి రాకపోయింది ఇన్ని కష్టాలు ఉండవు కదా, వెనక్కి వెళ్ళిపో. ఎప్పుడు ఇది అలారం వస్తుంటది మనకి, వెనక్కి వెళ్ళిపో. మన పితృలైన ఇజ్రాయేలీలు వాళ్ళ త్రోవలోనే కదా మనం కూడా వెళ్తున్నాం. వాళ్ళు ఆ అరణ్య యాత్రలో వెళ్తున్నప్పుడు ఎన్నిసార్లు అనలేదు, మాకు ఐగుప్తే బాగుంది, ఐగుప్తులో సమాధులు లేవా, ఐగుప్తులో కుండలతో మాంసం ఉండేది, మేము ఐగుప్తుకు పోతామని ఎన్నిసార్లు అనలేదు. ఎర్ర సముద్రం దాటి వచ్చారు, అద్భుతం చూశారు, అనుభవం మధురంగా మారడం చూశారు. ఇన్ని అద్భుతాలు చూసి వాళ్ళ కోపం వచ్చినప్పుడల్లా మోసే మీద గొడవ పెట్టుకుని ఏమనేవారంటే మేము వెనక్కి వెళ్ళిపోతాం. సో ప్రియ దేవుని బిడ్డలారా, శోధన గ్యారంటీగా వస్తుంది, ఆశ్చర్యపోవద్దు. వెనక్కి వెళ్ళిపోవాలనే శోధన
అమ్మో యేసు ప్రభులో ఉంటే ఏంటి ఇలాంటి పరిస్థితులు ఎందుకు నాకు అని వెనక్కి వెళ్ళిపోదాం అని ఆలోచనలు వస్తాయి. కానీ ఆ ఆలోచన వచ్చినప్పుడే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? విశ్వాసం అనే డాలు. యుద్ధం వచ్చినప్పుడే కదా, శత్రువు వచ్చినప్పుడే కదా సైనికుడు యుద్ధ పరికరాలు తెస్తాడు. మనలోకి దుష్టుడు ఒక అనుమానము పెట్టినప్పుడే కదా మనం కూడా విశ్వాసం అనే డాలు, వాక్యం అనే రెండంచుల కలిగిన వాడి అయిన ఖడ్గమును మనం తీస్తాం. తీయండి. ఎప్పుడు శత్రువు వచ్చినాడు, శత్రువు ఎప్పుడు వస్తున్నాడు అని మనకు తెలుస్తుంది. మనలో ఒక అనుమానం వచ్చినాడు, వెనక్కి వెళ్ళిపోవాలనే ఆలోచనలు వచ్చినాడు. మందు తాగడం మానేస్తాం, ఇప్పుడు మందు తాగాలనే ఆలోచన రావు. వదిలేసిన విగ్రహారాధన మళ్ళీ వెళ్ళి చేయాలనుకోడు. కష్టం రాగానే తాయితుల దగ్గర పరిగెట్టడం, కష్టం రాగానే మంత్రాలు తంత్రాల దగ్గరికి పరిగెట్టడం, ఇవన్నమాట వెనక్కి వెళ్ళిపోవడం అంటే. సో జాగ్రత్త, బి అవేర్, జాగ్రత్త పడండి. ప్రాబ్లం ఏంటంటే క్రైస్తవుడు దేవుడి కంటే జ్ఞానిగా ఎప్పుడు ప్రవర్తించుకోడు. దేవుని బిడ్డలు తెలుసుకోవాల్సిన ఫండమెంటల్ సూత్రం ఏంటంటే మనం ఎవరు మీ దేవుడి కంటే జ్ఞానం కాదు. అందుకే 14:12 సామెతల్లో ఏమనుందంటే వాడి దృష్టికి వాడే కరెక్ట్. చదువుదామా? 14:12 చదువుమా? 14:12 కొంచెం డీటెయిల్ గా వెళ్తున్నాం మనం. వాక్యం ప్రసంగం చేయట్లేదు, నేను ప్రసంగికుడిని కాదు. నేను ఇప్పుడు టీవీలో మీకు కనబడే ప్రసంగికుల్లాగా నేను ప్రసంగికుడిని కాదు, బైబిల్ టీచర్ని. మెల్లిగా చెప్తాను, ఓపిక ఉన్న వాళ్ళందరూ వింటారు, ఓపిక లేని వాళ్ళందరూ వాళ్ళు డిటైన్ అవుతారు. రైట్, చూద్దాం. ఒకరి ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ చేయదు. మానవులమైన మనకి మన కంటికి కనబడే మార్గం కరెక్ట్ అనుకుంటాం, కానీ చివరికి ఎక్కడికి వెళ్తుందంట? అది మరణంకి వెళ్తుంది. మనం అనుకోవడం మనం బాగానే ఉన్నాం కదా, మన రూట్ కరెక్టే కదా అని మనం అనుకుంటాం. నేను వెనక్కి వెళ్ళడం కరెక్టే, తాయితులు కట్టించుకోవడం కరెక్టే, శుద్ర పూజల దగ్గరికి తాంత్రిక మంత్రాల దగ్గరికి వెళ్ళడం కరెక్టే అని మనం అనుకుంటాం. కానీ చివరికి అది మరణమునకు దారితీస్తుంది. వెనక్కి వెళ్ళదు. నో, డోంట్ యూ ఎవర్ టర్న్ బ్యాక్. అడుగు ముందుకే పడాలా, వెనక్కి పడితే వీర మరణమే. అంటే వీర మరణం అనకూడదేమో, ఆధ్యాత్మికంగా చచ్చినట్టే, ఎక్కుమాలిని చావు అవుతుంది. సైనికుడు వెనక్కి వెళ్తే వీపు చూపించినట్టు. వీపుకి రక్షణ ఉండదు, వీపుకి ఎప్పుడు ఛాతీకే రక్షణ ఉండదు. ఎందుకంటే పోరాడేవాడు ముందుకు వెళ్తాడు కాబట్టి ముందు రక్షణ ఉండాలి. కానీ వీపు చూపించేవాడు భయపడినవాడు, పిరుకోడు, వాడికి రక్షణ ఉండకూడదు. ఇంకా చచ్చినా బతికినా ఒకటే వాడు. డోంట్ యు ఎవర్ టర్న్ బ్యాక్. మీరు సర్వాంగ కావచ్చు, FSC 6లో కూడా చూస్తే వీపుకి రక్షణ లేదు. తలకు రక్షణ ఉంది, ఛాతీకి ఉంది, నడుముకు ఉంది, చేతులు రెండుటికి ఉన్నాయి, మోకాళ్ళకు ఉన్నాయి, కాళ్ళకు కూడా ఉన్నాయి, కానీ వీపుకు లేదు. ఎందుకు? యుద్ధంలో వెనక్కి వెళ్ళే పనే లేదు. కాబట్టి మీరు డిసైడ్ అయ్యారు, మీరు యేసు రక్తంలో గడపబడ్డారు. ఈ రోజు మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు, మీ ఆర్థిక సంక్షోభం, మీ అనారోగ్య పరిస్థితులు, మీకున్న ప్రతిదీ గాడ్స్ డిజైన్ లో ముందుకు వెళ్తూ ఉంది. దాన్ని ఎవ్వరూ మీరు డిస్టర్బ్ చేయొద్దు, దానికి లోబడండి. దానిలో ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మీ సామర్థ్యతను పెంచుకోండి. దేవా నాకు బలం ఇవ్వు, దేవా నాకు సర్వాంగ కవచాన్ని ధరింపచేయి, ఈ పరిస్థితులు నేను ఫేస్ చేయాలి, నేను ముందుకెళ్ళాలని అడగండి. కానీ నూనె బాటిళ్ళ దగ్గరికి పరిగెట్టొద్దు, కర్చీఫ్ల దగ్గరికి పరిగెట్టొద్దు. అవి మనలను సోమరపోతులుగా చేస్తాయి. ధైర్యవంతులుగా చేయు. పోరాడండి. దిస్ ఇస్ కరోనా టైం. కరోనాతో పోరాడండి. ఓడిపోవద్దు. ఓడిపోయేవాడు కాదు క్రైస్తవుడు, పోరాడేవాడు క్రైస్తవుడు. డోంట్ యు ఎవర్ టర్న్ బ్యాక్. నిజమైన విశ్వాసం విధేయత గురిగా పెట్టుకొని ముందుకు వెళ్తారు. విధేయత. దేవుడు ఏం చెప్పాడో చేయను. బైబిల్ చదవడం, ప్రతిరోజు వాక్యం చదవడం, దేవుడు ఆ వాక్యం ధ్యానంలో దేవుడు ఏవో కొన్ని నేర్పిస్తూ ఉంటారు, అవి నేర్చుకోవడం, అవి ఇంప్లిమెంట్ చేయడం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం. True faith points to implicit obedience. మన గురి విధేయత. ఓకే, ఇంకో పాయింట్ కూడా చెప్తాను. బహుశా మీరు ఎవరైనా రాసుకుంటున్నారేమో, రాసుకోవట్లేదా? నేను లేను కదా లైవ్ లో, అంటే ముందు లేను కాబట్టి పాస్టర్ గారు లైవ్ లో చెప్తున్నారు కాబట్టి చక్కగా ఫోన్ అలా పెట్టేసుకొని పడుకొని ఇన్ని రోజులు కొందరు
కిచెన్ లో పెట్టుకొని ఎంచుకున్న వాళ్ళు కొందరు. కూర్చొని డైరీ నోట్స్ తీసుకొని పెన్ తీసుకొని రాసుకోండి. వినడం ఒక ఎత్తు అయితే రాయడం మరొక ఎత్తు. ఇంకా బాగా ఇంప్రింట్ అవుతుంది హార్ట్ లో. హృదయం అనే పలక మీద ముద్రింపబడుతుంది అన్నమాట రాసుకుంటే. ఓకే, నేను రాసుకున్నాను. అదేంటంటే పాస్టర్ గారు మీరు కాపీ కొట్టి చెప్తున్నారు. నేను కాపీ కొట్టే చెప్తాను. నేనేం సిగ్గుపడను. అందులో రూపాంతర పరిచర్య మీ అందరికీ ఏసై రూపాంతర పరిచర్య డైరీలు కూడా ఇచ్చారు. చూడండి ఎంత మంచి ప్రభు పరిచర్య, ఎంత ఉదారంగా ఉంటుంది, ఎంత గురి కలిగిన పరిచర్య, ఎంత ఫోకస్డ్ పరిచర్య, ఏసై పరిచర్య. సో పరిచర్య నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే మనకు డైరీలు కావాలి, పెన్నులు కావాలి. పెన్నులు కూడా పంచారు ప్రతి సంవత్సరం. ఆ పెన్ ఎక్కడుందో, ఆ డైరీ ఎక్కడుందో తీయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఇంకో పాయింట్ చెప్తాను. ఎలియాజర్ అబ్రహాము పని వాళ్ళలో ప్రధానుడు. మీకు ఒకటి తెలుసా, గమనించారో లేదు, ఇస్సాకు పుట్టకపోయింటే అబ్రహాం తన ఆస్తి అంతా ఎవరికి ఇచ్చేవాడు? ఎలియాజర్. పనివాడు అంట నమ్మకంగా పనిచేస్తే తుదకు వాడు కుమారులతో కలిసి స్వాస్థ్యమును పాలుగా తీసుకుంటాడు. సామెతల్లో మాట. పనివాడు నమ్మకంగా ఉంటేనంటే చివరికి ఆస్తి భాగంలో వారసుడు అవుతాడంట. మీరు అర్థమవుతుందా? మీరు అందరూ డ్యూటీస్ చేస్తున్నారు కదా, చాలా మంది పనులు చేస్తున్నారు. మీకు ఒక చిన్న సూత్రం, నమ్మకంగా పనిచేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ లో ఉన్న వాళ్ళు నమ్మకంగా మీ బాస్కి పనిచేయండి. బాసులు ట్రాన్స్ఫర్ అవుతుంటారు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు మీరు వాళ్ళకి నమ్మకంగా పనిచేయండి. నిశ్చయంగా వాళ్ళు మీకు ప్రమోషన్ ఇస్తారు. కొందరు లోబడరు, ఐక్యూ ఎక్కువైపోయి అతి జ్ఞానం అయిపోయి బాసులు వీక్ పాయింట్ పట్టుకొని వాళ్ళను నానా రకాలుగా హింసిస్తూ ఉంటారు. మీరు డెవలప్ అవ్వరు. నమ్మకంగా బాస్ దగ్గర ఉండండి. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనికి నమ్మకంగా ఉండండి. ఆ పనికి నమ్మకంగా ఉంటే ఆ బాస్ మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఆ బాస్ మీకు ప్రమోషన్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలియాజర్, వాట్ ఎ మ్యాన్. ఎక్కడ వాడండి దమస్కు? ఎలియాజరు అబ్రహాంకి ఎక్కడ దొరికాడండి? ఆ డివైన్ కౌన్సిల్ లో, డివైన్ ప్లాన్ లో అబ్రహాం ఇంత చేర్చబడ్డాడు. ఎలియాజర్ మెల్లిగా ఇంట్లో ప్రధానుడు అయిపోయాడు. ప్రధాన పనివాడు, సూపర్వైజర్ అయిపోయాడు. ఇంట్లో ఏ పని చేయాలన్నా ఇప్పుడు ఎవరు చేయాలి? ఎలియాజర్ చేయాలి. చాలా విషయాలు చెప్తున్నాను స్టెప్ బై స్టెప్. 7వ పాయింట్, మీ వీడియో లైవ్ లో ఉంటది కాబట్టి అటు మీకు క్లౌడ్ లో యూట్యూబ్ లో కూడా మీకు దొరుకుతుంది కాబట్టి మళ్ళీ నోట్స్ రాసుకోవచ్చు మీకు టైం ఉంటే. ఈ వాట్సాప్ లో ఇవన్నీ పక్కన పెట్టి వచ్చేసేపు అట్లా టైం తగ్గించి రాసుకోవచ్చు నోట్స్ మళ్ళీ. సో ఎలియాజర్ అబ్రహాం కి డివైన్ కౌన్సిల్ ద్వారా దొరికాడు, డివైన్ ప్లాన్ లో దొరికాడు, వర్ధిల్లాడు. నమ్మకంగా పనిచేస్తాడండి అబ్రహాంకి. నమ్మకమైన పనివాడు అనమాట. అబ్రహాం హృదయంలో మెయిన్ ప్లేస్ సంపాదించాడు. అందుకే కొడుకు వివాహం విషయంలో ఎవరికి అప్పు చెప్తున్నాడు? పెద్ద పాలరికి అప్పు చెప్తున్నాడు అబ్రహాం. ఎవరిని అప్పు చెప్తారండి? బంధువులకు అప్పు చెప్తారు. ఇస్మాయిల్ పిలిచి ఇస్మాయిల్కి అప్పు చెప్పట్లా. ఆగర్ ఎక్కడుందో కనుక్కొని అడ్రస్ ఆగర్ని పిలిచి అప్పు చెప్పట్లా. సరే చనిపోయింది అనుకోండి. ఇప్పుడు అబ్రహాంకున్న ఒకే ఒక ఆప్తుడు ఎవరనంటే ఎలియాజర్. ఎంత దగ్గర అయిపోయాడు. ఇలాంటి పనులు నిజంగా దొరకడం ఎంత అదృష్టం అండి. నిజంగా ఇలాగ సహకరించే వాళ్ళుంటే ఎంత పని చేయొచ్చో. దేవుడి రాజ్యం కోసం ఇప్పుడు నేను పని చేస్తున్నాను. ఇలాగా నా మైండ్ సెట్ లో నాకు సహకరించే వాళ్ళు నాకు దొరికితే ఎంత పని చేయొచ్చో. కానీ ఏం చేద్దాం, సమ్ టైమ్స్ పీపుల్ డిస్ట్రాక్ట్. ఎలియాజర్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా పరుడు. చాలా కష్టమైన పని అప్ చెప్పాడు యజమానుడు. ఆయన విశ్వాసంతో టేకప్ చేశాడు. టాస్క్ తీసుకున్నాడు, కష్టమైన టాస్క్ తీసుకున్నాడు. ఈజీ పనులు ఎవరన్నా చేయగలరు, కష్టమైన పనులే చేయాలి. హల్లెలూయా. ఈజీ పనులు ఎవరన్నా చేస్తారు, కష్టమైన పనులు టేకప్ చేయాలి. అప్పుడు మనం క్యాపబుల్. అర్థమవుతుందా? తీసుకున్నాడు కష్టమైన టాస్క్ ని, ప్రార్థన చేస్తున్నాడు యెహోవా దేవునికి.
విశ్వాసంతో, నిరీక్షణతో దేవుడు తన మనవి విన్నాడని తెలుసుకొని కృతజ్ఞత ఆరాధన కూడా చేస్తాడు. ఓకే రైట్. ఈ రోజు వాక్య ధ్యానానికి మనం వచ్చినట్టయితే లాబాను వెరీ గ్రీడీ మ్యాన్, బాగా కంజూస్ అంటారు కదా, ధనాపేక్షాపరుడు లాబాను. ధనాపేక్షాపరుడు, ధనం 10 తులాల బంగారపు గాజుల్ని చూసి బ్రదర్ ఫ్లాట్ అయిపోయాడు. ముక్కుకి 1/2 తులం కమ్మిని చూసి చెల్లికిచ్చాడని తెలుసుకొని లాబాను ఫ్లాట్ అయిపోయాడు. ధనం అంటే పిచ్చి అయ్యగారికి, ధనం అంటే చాలా పిచ్చి అయ్యగారికి. చూద్దామా వచనం వెంబడి వచనం 31 నుంచి చదువుతాం. లాబాను యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము. నీవు బయట నిలవనేలా, ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధం చేయించుతానని. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెలు గంతులకి, ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగు అతనితో కూడిన వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించిన గానీ అతడు నేను వచ్చిన పని చెప్పకము భోజనం చేయననగా లాబాను చెప్పమని. అంతటా అతడు ఇట్లనేను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాడు. అతనికి గొర్రెలను గుడ్లను వెండి బంగారములను దాసీ జనము గుంటెలను గాడిదలను దయచేసి నా యజమానుని భార్యని శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగిన యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసిస్తున్నాను, ఆ కనానీయుల పిల్లలో ఒక పిల్లనైనను నా కుమారుని పెళ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావాలని నా చేత ప్రమాణం చేయించాను. అప్పుడు నేను నా యజమానితో ఆ స్త్రీ వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవరి సన్నిధిలో నేను జీవిస్తున్నాను, ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేయడం కనుక నీవు నా వంశస్థుల్లో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చినవు. నీవు నా వంశస్థుల వద్దకు వెళితివా, ఈ ప్రమాణం విషయంలో నీకు బాధ్యత ఉండదు. వారు ఆమెను ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణ విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పారు. నేడు ఆ బావి వద్దకు వచ్చి అబ్రాహామును నా యజమాని దేవుడి అయిన యెహోవా నా ప్రయాణమును నువ్వు సఫలం చేసిన ఎడల నేను ఈ నీళ్ళ బావి వద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకుంటూ వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెం నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటిలకు చేతిపోయిందని ఎవరి చెప్పునో ఆమె నా యజమాని కుమారునికి యెహోవా నియమించిన పిల్ల అయి ఉంటుందని గాకని మనం చేసుకుంటుంది. నేను నా హృదయంలో అట్లు చేసుకుంటూ సాధించక ముందే రెప్పగా భుజం మీద తన కడవని పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేరుకుని వచ్చాను. అప్పుడు నాకు దాహమని ఆమెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము, నీ ఒంటిలకు నీళ్లు పెట్టిందని చెప్పిన కనుక నేను త్రాగించును. ఆమె ఒంటిలకు నీళ్లు పెట్టింది. అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తె అని అడిగినందున ఆమె ఇంకా నాహోరునకు కలిగిన కుమారుడు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కునకు కమ్మియు ఆమె చేతులు కడివలను పెట్టి నా తల వంచి యెహోవాకు ముక్కి అబ్రాహామును నా యజమాని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసింది. ఎలాగనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తె అతని కుమారునికి తీసుకున్నట్టు సరైన మార్గమందును నడిపించను. కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను నమ్మకమును కనబరిచిన ఎడల అది అయినను నాకు తెలియచు, లేని ఎడల అది అయినను తెలియచు. అప్పుడు నేను ఎటుపోవాలను అటుపోయేది అనగా. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే జరిగిందంతా చెప్తూ ఉన్నాను. జరిగిన విషయం అంతా లాబానికి తెలియజేస్తున్నాడు ఎలియాజర్ మొత్తం జరిగిందంతా చెప్పి చివరికి అంటూ ఉన్నారు ఏంటంటే, నువ్వు అవును కాదు అన్న విషయం చెప్తే, నువ్వు ఏది చెప్పినా పర్వాలేదు, చెప్తే అప్పుడు నేను తీసుకోవాల్సిన నిర్ణయం నేను తీసుకుంటాను. అప్పుడు నేను ఎటుల పోవలనో అటు పోయేదనగా. అంటే నువ్వు లాభాను నువ్వు నీ నిర్ణయం చెప్పిన తర్వాత నేను ఏం చెయ్యాలి అనేది నేను నిర్ణయించుకొని నేను వెళ్ళిపోతాను అనే విషయం చెప్తాడు. భోజనం సిద్ధపరిచాడు, ఒంటిలకు నీళ్లను సిద్ధపరిచాడు, కానీ
ఏది ముట్టుకోకుండా తినడం కాదు ఎలియాజర్ పని. చూడండి ఎంత వర్క్ మైండెడ్, ఎంత ఫోకస్డ్ గా ఉన్నాడు. ఈ ఎలియాజర్ ఇచ్చిన బంగారమును బట్టి ఇంట్లోకి ఆహ్వానించాడు లాబాను. గొప్పవాడని, ఎవరో మంచి పేరు ప్రఖ్యాతులు గలవారని, ధనవంతుడని ఇంట్లోకి ఆహ్వానించాడు లాబాను. కానీ ఎలియాజర్ ఎప్పుడైతే అబ్రహాం పనివాడని చెప్పాడో, జరిగిందంతా చెప్పాడో, అన్నం తినకుండా, అన్నం ముట్టకుండా, ముందు పని ముఖ్యం అన్నట్టుగా, ముందు ఈ పని సంగతి ఏంటో చెప్పు అని చెప్పినప్పుడు అప్పుడు లాబాను ఏమంటాడంటే, లాబానును బెత్తుయేలును ఇద్దరు, అంటే లాబాను తండ్రి అయిన బెత్తుయేలు ఇద్దరు కలిసి అంటున్నారు, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పచాలం. ఇది మేము కాదని అవునని మేము ఎలా చెప్తాం? ఇది దేవుడి వలన జరిగింది. ఎంత సాక్ష్యం నువ్వు చెప్పావు కాబట్టి ఎలియాజరు, ఇది దేవుని వలన జరిగిన కార్యము గనుక ఇదిగో రిబకా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకొని పోము, యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగును గాక అని ఉత్తరం ఇచ్చాడు. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. చదవండి. ఆ తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబెకాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువ గల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడిన మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతా ఉండిరి. ఉదయమున వారు లేచినప్పుడు నా యజమాని నన్ను పంపించుడని చెప్పగా, ఆమె సహోదరుడు ఆమె తల్లియు, ఈ చిన్నదాని 10 దినములైనను మా వద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునని. అప్పుడు అతడు, యెహోవా నా ప్రయాణమును సఫలం చేసిన కనుక నాకు తడువు కాని ఇక నన్ను పంపించు, నా యజమాని వద్దకు వెళ్ళిందని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనులో తెలుసుకున్నానని చెప్పుకుని రెబెకాను పిలిచి, ఆ మనుషులతో కూడా వెళదావా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళిందని. కాబట్టి వారు తమ సహోదరి రెబెకాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రెబెకాతో, మా సహోదరి, నీవు వేలకు తల్లి అవుతువు గాక, నీ సంతతి వారు తమ పగవారిని స్వాధీనపరుచుకుంటారు గాక అని ఆమెను దీవింపగా, రెబెకాయు ఆమె పనికత్తులను లేచి ఒంటెలనెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళి అట్లు ఆ సేవకుడు రెబెకాను తోడుకుని. ఇవి మనం చక్కగా అర్థం చేసుకోగలిగిన విషయాలు. ఇంకొక 10 రోజులన్నా మా కూతురు మాతో ఉండకపోతే ఎలా అండి ఎలియాజర్ గారు? ఇంత త్వరగా మీరు పట్టుకొని వెళ్ళిపోతానంటే, ఈ రాత్రి ఒక రాత్రి అయింది, మీరు వచ్చి ఇప్పుడే తీసుకెళ్ళిపోతానంటే ఎలా అని అన్నప్పుడు ఎలియాజర్ చెప్పే మాటలు, నా యజమానుని యొద్దకు వెళ్ళేదను. ఎంత ఫోకస్డ్గా ఉన్నాడు. నిజంగా ఇలాంటి పనివారు దొరికిన అబ్రహాం ఎంత ధన్యుడు. యజమానుని పని చేయాలి. యజమానుడు ఒక టాస్క్ ని ఇచ్చారు, ఆ టాస్క్ ఫుల్ఫిల్ చేయాలి. ఈరోజు మనందరం కూడా మన యేసుకి పనివాళ్ళమై ఉన్నాం. మనకు కొన్ని టాస్క్లు ఇచ్చాడు యేసు ప్రభు, అవి మనం ఫుల్ఫిల్ చేసే వారిగా ఉండాలి. తడువు చేయకూడదు. మనల్ని తడువు చేయించే వారిగా చేస్తారు చాలా మంది. మనం తడువు చేయకూడదు. మనం ఎంత త్వరగా దేవుని పని ముగించుకొని వెళ్ళాలా అన్నట్టుగా ఉండాలి తప్ప తడువులో నిదానంగా కృంగిపోయిన వారిగా మనము ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత ఫోకస్డ్ పనివాడు ఎలియాజర్. మీరు దయచేసి తడువు చేయొద్దు. నాతో వెంటనే మీ అమ్మాయిని పంపించండి అన్నప్పుడు అమ్మాయిని పిలిచి అడుగుతారు, అమ్మా మరి ఎలియాజర్తో నువ్వు వెళ్ళనందుకు ఇష్టపడుతున్నావా? మన బంధువే ఇస్సాకు, అబ్రహాం కుమారుడు, అతన్ని పెళ్లి చేసుకొని అక్కడ నువ్వు కాపురం ఉంటావా అన్నప్పుడు ఆమె అంటది, నాకు ఇష్టమే. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు దీవిస్తారు, నువ్వు 1000 మందికి తల్లి అవుతావమ్మా, నీ సంతతి వారు తమ పగవారి గవనిని స్వాధీనపరుచుకుంటారమ్మా అని రెబెకాని దీవిస్తారు. అప్పుడు ఆ ఒంటెల మీద ఎలియాజర్తో కలిసి రెబెకా బయలుదేరుతుంది. ఎలియాజర్ రెబెకాని తోడుకొని వస్తాడు. అప్పుడు హీరో స్టోరీ, ఈ యొక్క అధ్యాయానికి హీరో ఎవరంటే ఐజాక్, వాగ్దాన పుత్రుడు. ఆయన గురించి చూద్దాం, చాలా బాగుంటది, ఎక్సైటింగ్. వినండి. ఇస్సాకు లాహోరోయి మార్గం వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను.
సాయంకాలం ఇస్సాకు పొలంలో ధాన్యపు బయలు వెళ్ళి కన్నులు తెచ్చి చూసినప్పుడు ఒంటిలో వచ్చుచుండెను. చాలా జాగ్రత్త వినండి. ఇక్కడ కొంచెం ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఇస్సాకు సాయంకాలం అయినప్పుడు పొలములో ధ్యానింప బయలు వెళ్ళినప్పుడు, చాలా ఇంపార్టెంట్ మాట, అండర్లైన్ చేసుకోండి. 65 63 ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళి, ధ్యానం, మెడిటేషన్. ఏంటండి ధ్యానం? ఏంటి ధ్యానం? చాలా ధ్యానాలు వచ్చాయి, చెప్తాను. ఈ రోజుల్లో చాలా మెడిటేషన్స్ వచ్చాయి. యోగా అనే మెడిటేషన్, ఆబ్జెక్ట్ అనే మెడిటేషన్, సైలెన్స్ ని మెడిటేట్ చేస్తున్నారు చాలా మంది. చాలా రకాల ధ్యానాలు ఉన్నాయి. అసలు ధ్యానం అంటే ఏంటో చెప్తాను వినండి. ఇస్సాకు ధ్యానించుటకు పొలంలోకి వెళ్ళాడండి. ఏం ధ్యానించడానికి వెళ్ళాడు? జాగ్రత్తగా వినండి. ఇస్సాకు పుట్టుకే ఒక శ్రమతో కూడిన పుట్టుక. 90 సంవత్సరాల వృద్ధురాలు కన్నది ఇస్సాకు. అప్పటి నుంచి ఇస్సాకు పేరు నవ్వైనప్పటికీ ఇస్సాకు జీవితంలో నవ్వులేదు. ఎందుకో చెప్తానండి. మంచి యవన దశలోనే తండ్రి కత్తి ఎత్తాడు ఇస్సాకుని చంపుతాం. ఇస్సాకు జీవితం అంతా కూడా రఫ్ గా ఉంది. చాలా దుఃఖభరితంగా, చాలా ఆధ్యాత్మిక చింతతో నిండిన జీవన విధానము ఇస్సాకు. ఎవరి జీవితం అయితే ఆధ్యాత్మిక చింతతో ముందుకు వెళ్తారో వారి జీవితంలో ధ్యానము అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏంటి ధ్యానం? ధ్యానం అంటే, జాగ్రత్తగా వినండి, ఒక విషయం మీద కాన్సన్ట్రేట్ చేయడం ధ్యానం. అలా కూర్చొని కళ్ళు మూసుకొని ఒక అంశాన్ని ధ్యానించడం, ఒక విషయాన్ని. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం ధ్యానం చేయడం అంటే ఏంటో చెప్తాను వినండి. ప్రార్థనకు ధ్యానము చాలా ఇంపార్టెంట్. చూడండి, ధ్యానం ప్రార్థన కాదు. ధ్యానం అనేది ప్రార్థనకు సహకరించే ఒక పనిముట్టు, లేదా ఎలా అనాలి, ప్రార్థన చేసే వ్యక్తికి ధ్యానం చాలా ఇంపార్టెంట్. ఓకే, జాగ్రత్తగా చెప్తాను. ధ్యానం అలా కూర్చొని నిదానంగా ఆలోచించాలి, నిదానంగా గమనించాలి, యేసయ్యని స్మరించాలి, ఆయన మీద ఫోకస్ చేయాలి. మనలో బలహీనతలు మనలో బయటకు వస్తూ ఉంటాయి, వాటిని ఒప్పుకుంటూ ఉండాలి. ఒప్పుకోవడం ప్రార్థన. ఏది ఒప్పుకోవాలో మనం తెలుసుకోవడం ధ్యానం. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ చాలా డీప్ విషయం ఇది. మనం నోటితో పలికే మాట ప్రార్థన. ఏం పలకాలో అది లోపల పొందుకోవడమే ధ్యానం. నీకు 1000 మాటలు వచ్చాయని చెప్పి 1000 మాటలు మాట్లాడేయడం ప్రార్థన కాదు. కొందరు ప్రార్థనలు వింటే బుల్లెట్ ట్రైన్ అంత స్పీడ్ లో ఉంటాయి ప్రార్థనలు. తడ 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 వాళ్ళకి వచ్చిన తెలుగు అంతా మాట్లాడతారు, వాళ్ళకి వచ్చిన బైబిల్ వాక్యాలన్నీ పెట్టి ప్రార్థన చేస్తారు. కొన్నిసార్లు అది కరెక్టే, చాలా సార్లు అది కరెక్ట్ కాదు. ప్రార్థన అనేది నీ ధ్యానంలో నుంచి పుట్టుకు రావాలి. ప్రార్థన అనేది నీ పూర్తి స్పృహలో నుంచి రావాలి. ప్రార్థన అనేది వ్యర్థంగా ఉచ్చరించే మాటలుగా ఉండకూడదు. ప్రార్థన అనేది 10 మందికి కనబడితే 10 మంది ముందు కనబడేలా చేసేది కాదు. ప్రార్థన అనేది నీ పూర్తి స్పృహతో, నీ పూర్తి అవగాహనతో, నీ పూర్తి కాన్సన్ట్రేషన్ తో నువ్వు పలికే అతి భయభక్తులతో కూడిన ఒక మర్యాద పూర్వకమైన పదము, భావము దేవునికి నువ్వు చక్కగా అమర్చి పెట్టే ఒక పల్లెము ప్రార్థన. నువ్వు అత్యంత ప్రేమించి, గౌరవించి, భయపడే ఒక వ్యక్తికి నువ్వు భోజనం వండి పెడితే ఎంత జాగ్రత్తగా పెడతావు. సృష్టికర్త అయిన దేవునికి నువ్వు చేస్తున్న ప్రార్థన కూడా అంత మర్యాదతో, అంత ధ్యానముతో, భయముతో, భక్తితో, ఎక్కడ ఆయన దగ్గర మనకి చిన్న అన్న భయంతో చేసేదే ప్రార్థన. ఆ ప్రార్థనకు ధ్యానము సహకరిస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మీరు ప్రార్థనలో వాడే పదం బాగా వినాలి. అదొక ఎక్స్ప్రెషన్, అందరూ ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ ధ్యానములో ఉండి
దేవుని దగ్గర నుండి పొందుకునే ఆ విషయం నీ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసి ఏది నువ్వు మాట్లాడాలి దేవునితో, ఏది అనేది నువ్వు గమనించడమే ధ్యానం. చాలా ఫోకస్డ్ గా, చాలా ఫోకస్డ్ గా, చాలా 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 ఫోకస్డ్. ఇంకోటి చెప్తాను, ధ్యానం అంటే ఏంటో తెలుసా? గురి కలిగి ప్రార్థన చేయు. నువ్వు గాలి కొట్టుకున్నట్టు ప్రేయర్ చేయు. గురి కలిగి, యు ఆర్ ఫోకస్డ్ ఇన్ యువర్ ప్రేయర్. యు నో వాట్ యు ప్రే అండ్ యు నో వాట్ యు ఆస్క్. నిశ్చయంగా తెలుసుండాలి నీకు నువ్వేమడుతున్నావు. వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు అని చెప్పి మనం ప్రార్థన చేయకూడదు. అబ్బా వాళ్ళు భలే ప్రేయర్ చేస్తారని నేను అలా చేయాలని, అది కాదు ప్రేయర్, అది కాంపిటీషన్. అదేంటంటారు దాన్ని? కాంపిటీషన్ అంటారు దాన్ని. అది కాదు ప్రార్థన. ప్రార్థన అంటే నువ్వు ధ్యానపూర్వకంగా నువ్వు నీకేంటి అవసరమో, నీ ఆత్మీయ లోకంలో నీ లోటుపాట్లు ఏంటో, నీ ఆత్మీయ లోకంలో నీ విజయాలేంటో, నువ్వు ఎక్కడ బలవంతుడివి, ఎక్కడ బలహీనురాలివి, ఎక్కడ బలహీనుడివి, ఇది నువ్వు గుర్తించి గమనించి చేసే అతి పవిత్రమైనదే ప్రార్థన. ఈరోజు చాలా మంది ప్రార్థనలు చూస్తే చాలా బాధ వస్తుంది. వాళ్ళ ప్రార్థన వేషధారణగా ఉందేమో అనిపిస్తుంది. నన్ను క్షమించాలి. ఎందుకంటే వారి ప్రార్థనలో చాలా ఇర్రెఫరెన్స్ ఉంటుంది దేవుడికి గౌరవము లేని పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన ఒకలా ఉంటుంది, బ్రతుకు ఒకలా ఉంటుంది. ఎప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, ప్రార్థించే వ్యక్తిలో యథార్థత ఉన్నప్పుడే ఆ ప్రార్థన విలువైనది. ఆ ప్రార్థన బలిపీఠము దగ్గరికి వెళ్తుందండి పరలోకం. ఆ ప్రార్థనే ఉగ్రతై పాత్రలుగా భూమి మీద కుమ్మరించబడుతుంది ప్రకటన గ్రంథం ప్రకారంగా. ఏమనుకుంటున్నారు మన ప్రార్థన అంటే? వీడు మనం గట్టిగా అరిచేస్తే అది ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది అనుకుంటున్నారా ఏంటి? ధ్యానపూర్వకమైన ప్రార్థన. గంట సేపు టైం చూసి ప్రేయర్ చేసిన వాళ్ళు నాకు తెలుసు. ఒకప్పుడు నేను కూడా చేసినోడిని. భయ్యా గంట సేపు చేశాను, ఒక గంటన్నర అయిపోయిందా? నేను సంతోషపడినందుకు ప్రార్థన చేయడం, దేవుని సంతోషపెట్టినందుకు ప్రార్థన చేయడం. చెప్పండి, ఈజ్ ఇట్ సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్ ఆర్ గాడ్ సెంటర్డ్ ప్రేయర్? ఎప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ గుర్తుంచుకోండి ప్రేయర్ లైఫ్ లో. ఈజ్ ఇట్ సెల్ఫ్ సెంటర్డ్ ఆర్ గాడ్ సెంటర్డ్? దేవుడుని కేంద్రీకరించి చేస్తున్నావా ప్రార్థన? నిన్ను కేంద్రీకరించి చేసుకుంటున్నావా ప్రార్థన? నీ అవసరతలు, నీ ఎజెండా, నీ లిస్ట్ ని దేవుడి దగ్గర పెట్టడం ఆ ప్రార్థన. దేవా నీకేం చెయ్యాలి భూమి మీద? నా కష్టాలు ఎప్పుడు ఉంటాయి, నా షుగర్ ఎప్పుడు ఉంటుంది, నా బీపీ ఎప్పుడు, అది కాదు ప్రభా. నీ రాజ్యం, నీ చిత్తం, నీ కోసం ఏం చేయాలి చెప్పు. ఇగో నాలో ఆల్రెడీ చాలా బాగా అమర్చలేని పాత్రలు ఎన్నో నాలో ఉన్నాయి, అవి తీసే. Prayer is a beauty. I believe in prayer, but not every prayer what we see today. ఈరోజు మనం చూస్తున్న ప్రార్థనలు కాదు. ప్రార్థన అనేది ఒక మహా అదొక యాగం, అదొక అనుభవం, అదొక దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. ప్రేయర్ చాలా భయం ప్రేయర్ అంటే. ఎందుకంటే ప్రేయర్ లో నేను మనుషులతో మాట్లాడట్లేదు, దేవుడితో మాట్లాడు. చాలా మంది ఎబ్బేజు ప్రార్థన తీస్తారు, చాలా మంది హన్నా ప్రార్థన తీస్తారు, బైబిల్లో చాలా మంది భక్తుల ప్రార్థనలు తీస్తారు. వాళ్ళ చేద్దామని, అది వాళ్ళ అనుభవం, మీ అనుభవం కాదు. వాళ్ళ ధ్యానపూర్వకంగా వారికి వచ్చిన ప్రార్థన ఉచ్చారణ అది. మరి మీ ధ్యానపూర్వకం, వాళ్ళ ధ్యానం మీ ధ్యానం ఒకటా? వాళ్ళ అనుభవం మీ అనుభవం ఒకటా? దయచేసి దేవుని బిడ్డలారా మనం ఎదగాలి. మెడిటేట్ యు విల్ సీ ద బ్యూటీ ఆఫ్ గాడ్. దేవుని ఔన్నత్యం మీరు గుణగణాలు చూడాలంటే ధ్యానం చేయండి. 1000 మాటల కంటే ధ్యానపూర్వకంగా 5 మాటలు చాలు. సక్సెస్ఫుల్ ప్రేయర్ లైఫ్ కలిగి మనం లేనందుకు దేవునికి స్తోత్రం కలుగును కాక, దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు ప్రేయర్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. ధ్యానాన్ని సేద్యపరచుకోండి మీ ఆత్మీయ జీవితం. పొలం మాట్లాడుతాం. పొలం ధ్యానాన్ని సేద్యపరచుకోండి. ధ్యానాన్ని జస్ట్ ఉదయం లెక్కనే. అండ్ దెర్ ఈస్ అ టైమ్ ఫర్ మెడిటేషన్. మంచి ట్రాఫిక్ లో ఉండి ధ్యానం చేయలేం కదా. ఎక్కడ ధ్యానం చేస్తున్నాడు? ఇస్సాకు పొలంలో, ప్రశాంతంగా ఉన్న స్థలం,
హీ చూస్ వెరీ ప్లెజెంట్ ఏరియా. నేను కూడా ధ్యానానికి వెళ్ళిపోతుంటాను అప్పుడప్పుడు కొండల్లోకి. ప్రెసెంట్ గా వెళ్ళిపోతాను, హాయిగా, ఎవరితో ఫోన్ కూడా ఉండదు. వాక్యం, ధ్యానం, దేవుడు బ్యూటిఫుల్ ఐడియాస్ ఇస్తారు. నేను నా డైరీస్ ఉంటాయి మీకు, నా డైరీస్ నా తర్వాత కూడా నా గురించి సాక్ష్యం చెప్పేవి నా డైరీలే. ఇప్పటికి ఒక 10-12 డైరీలు ఉన్నాయి నా షెల్ఫ్ లో. నేనేంటో తెలియాలంటే అవే నేను రాసుకుంటుంటాను డైరీలో. దేవుడు నాతో ఇది మాట్లాడాడు, దేవుడు ఇగో చర్చిలో ఈ పని చేయమన్నా, చర్చిలో ఇగో ఈ డబ్బుని దీనికి పెట్టుబడిగా పెట్టు. దేవుడు మాట్లాడాడు, ప్రశాంతమైన స్థలం. ఇప్పుడు నాలాగా మీరు అందరూ కొండల్లోకి రాలేరు కదా, ఎందుకంటే మీ జాబ్స్, మీ డ్యూటీలు, మీ పనులు ఉంటాయి కాబట్టి వేకువ జామునే లేచి ధ్యానం చేయాలి. మాటల పోటీ పెట్టుకోవద్దు. మా పాస్టర్ అమ్మగారు, మా పాస్టర్ గారు 1000 మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను ఉదయం లేచి 2000 మాట్లాడదామని పోటీలు వద్దమ్మా. పోటీ కాదు ప్రార్థన. ప్రేయర్ ఈజ్ నాట్ కాంపిటీషన్. ప్రేయర్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ హార్ట్ టు గాడ్. ప్రార్థన అనేది మన హృదయాన్ని దేవుని ఎదుట పరిచేది. ప్రార్థన అనేది పోటీలు కాదమ్మా, పోటీలు కాదు. ప్రార్థన అవగానే అందరు నన్ను మెచ్చుకోవాలి, అది కాదు ప్రార్థన. ప్రార్థన అనేది దేవునితో మనం చేసే ఒక ఫ్రెండ్షిప్, ఒక ఫెలోషిప్. ఇట్ ఈస్ అ వెరీ బ్యూటీ థింగ్ ఆన్ దిస్ గ్లోబ్. దీనికి మించిన బ్యూటీ ఇంకోటి లేదు. ఓకే, సో కల్టివేట్ మెడిటేషన్. ధ్యానము అనే విషయాన్ని మీరు సేద్యపరుచుకోండి మీ ఆత్మీయ జీవితంలో. ఎక్కువ ధ్యానం చేయండి, కళ్ళు మూసుకోండి, అలాగా కామ్గా ఉండండి. కామ్గా ఉండి మీ జీవితం మీద మీరు ముందుగా ధ్యానం చేయండి. అసలు మీరేంటి బుర్ర పెట్టండి. మీ బలం అంతా ఇక్కడే ఉంది. మీ ఆత్మీయ జీవితం, మీ ఆత్మ ఇక్కడ ఉంది కదా. అందుకే మనం బొట్లు పెట్టుకునే వాళ్ళు ముందు ఇక్కడే ఉంది అంతా. జస్ట్ ఫోకస్. అయ్యా ఇవో నా జీవితం ఏంటి నాకు చూపించు. టైం పెట్టండి, మీకు తెలిసిపోద్ది మీరేంటో. అప్పుడు దేవుడు కనిపిస్తుంది మీ ధ్యానంలో. హల్లెలూయా. సో ప్లేస్, టైం రెండు ఇంపార్టెంట్ ధ్యానం విషయంలో. ఇస్సాకు ధ్యానము చేయుటకు పొలంలోకి వెళ్ళాడంటే మంచి భక్తిపరుడు, మంచి దేవుని తృష్ణ, దేవుని ఆకలి, దేవుని నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగేవాడు ఈ ఐజాక్. ఆ తల్లి ఒకటి చనిపోయారు, తల్లి కూడా లేరు. ఇప్పుడు మరీ ధ్యానం. కరోనా టైంలో ఏం కావాలి మనకి? ధ్యానం, మెడిటేషన్. చాలా మంది కూడా చెప్తున్నారు కదా, కరోనాకి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఐసోలేషన్ లో తీసుకెళ్లి కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి 10 minutes మెడిటేషన్ అంట. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న మెడిటేషన్ ఆల్రెడీ బైబిల్లో ఎప్పుడో ఉంది. సైలెంట్ గా ఉండండి ఒక 10 నిమిషాల రోజుకి, తెలుస్తుంది సైలెన్స్ పవర్ ఏంటో. దేవునికి స్తోత్రం కలుగును. మనం సైలెంట్ అయితేనే కదా దేవుడు పని చేసేది, దేవుడు మాట మనం వినగలిగేది. మన ఈ మనసులో కల్లోలంగా ఉంటే దేవుడు ఏం మాట్లాడతారు, మనమే వినగలం. ఓకే, రైట్. ఆయన ధ్యానించు బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ధ్యానం ఎగిరిపోయింది. ధ్యానిద్దామని ఇస్సాకు పొలంలోకి వెళ్ళాడు కానీ ధ్యానించలేదు. ఇంతలో కళ్ళెత్తి చూడగా ఎవరు కనపడ్డారు? ఎలియాజర్ కాన్వే కనపడ్డది. ఎలియాజర్ వచ్చేస్తున్నాడు. ఓ ఇస్సాకు గుండెల్లో అబో, ఇప్పుడు పెళ్ళికొడుకు కదా, ఎవరు వస్తున్నారో, అమ్మాయి ఎలా ఉంటుందో, మా మమ్మీలా నన్ను బాగా చూసుకుంటుందో చూడదో, యాంగ్జైటీ మొదలై ధ్యానం పక్కన పెట్టాడు ఆ రోజుకి. ఇప్పుడు ఆ అమ్మాయిని ధ్యానించాలి కదా. ఫస్ట్ లో ఎంత సంతోషమో అప్పుడు స్టార్ట్ అవుద్ది అనమాట. ఇస్సాకు ఎంతో వెల్కమ్ హార్ట్ తో ఎదురు చూస్తూ ఉన్నాడు రెబ్కాని. ఆ ఒంటెళ్ళ మీద వస్తున్న అమ్మాయిని, అబ్బో పెళ్లి కూతుర్ని. రైట్, మీరు కూడా ఒకసారి రీక్యాప్కి వెళ్ళండి. మీ పెళ్లి రోజు, ఫస్ట్ టైం మీ భార్యని, మీ భర్తని మీరు చూసుకున్న రోజులు ఒకసారి రీక్యాప్. ఓకే, రైట్. ఇంకా కళ్ళెత్తి ఇస్సాకు చూసి ఒంటి మీద నుండి దిగి, అబ్బో పెళ్లి కూతురు సిగ్గు, వినయం, విధేయత, భయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరు భార్యలు ఎలా ఉంటారంటే, భర్త ఏమో కింద కూర్చుంటే భార్య కుర్చీ మీద కూర్చుంటుంది. కానీ ఇక్కడ చూడండి, రెబెకా దిగి ఎంతో వినయ విధేయతలు. స్టార్టింగ్ అన్ని ఇలాగే ఉంటాయి.
మనల్ని ఎదుర్కొన్న పొలంలో నడుస్తున్న మనిషి ఎవరిని దాచినట్టుగా అతడు ఇతడు నా యజమానుడిని చెప్పిన కనుక ఆమె ముసుగు వేసుకున్నాడు. అబ్బో మళ్ళీ సిగ్గు. ఇంత స్టార్టింగ్ అంతేలేండి, అంటే వివాహం జరుగుతూ ఉన్న ఆ స్టార్టింగ్ అనుభవాలు ఇవన్నీ కూడా ఎంతో స్వీట్ మెమొరీస్ అన్నమాట. ముసిగేసేసుకుంది అనమాట. అమ్మో నా యజమానుడు వస్తున్నాడు, నా పెనిమిటి వస్తున్నాడు, ఓకే అని చెప్పి ముసిగేసుకుంది. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఇస్సాకు తల్లి సారా గుడారంలోకి ఆమె తీసుకుని పోయాను. అట్లా అతడు రెబ్కాను భయపడకుండా ఆమె అతనికి భార్య అయింది. అతడు ఆమె ప్రేమించను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాను. ఓకే, సో తల్లి చనిపోయిందనే దుఃఖములో ఉన్న ఇస్సాకు దుఃఖానికి రెబెకా విరుగుడుగా దేవుడు ఇస్సాకుకి రెబెకాను అనుగ్రహించాడు. ఎంత మంచిగా దేవుడు ఇస్సాకు సమాధానపరిచాడు. ఇస్సాకు రెబెకాను చూశాడు, రెబెకా ఇస్సాకును చూసింది. ముందే ఫిక్స్ అయిపోయారు. ఎలియాజర్ ఎవరిని తెస్తే నేను ఆ పిల్లని చేసుకోవాలని ఇస్సాకు ఫిక్స్ అయిపోయాడు. రెబెకా నా యజమానుడు బ్లాక్ ఉంటాడో వైట్ ఉంటాడో నాకు అనవసరం, నా యజమానుడని ఎలియాజర్ ఎవరిని చెప్తే వాళ్ళతో వెళ్ళి నేను పెళ్లి చేసుకుంటాను. ఈ అమ్మాయి ఫిక్స్ అయిపోయారు. మధ్యలో క్యాస్ట్, కలర్, క్రీడ్ ఇవేం లేవు. అది దేవుని చిత్తం అంటే. ముందు ఫోటోలు చూసుకుంటారు. ఫోటో ఈ రోజుల్లో 1500 ఖర్చు పెడితే ఫోటోలో నల్ల కోతి కూడా ఎర్ర కోతిలాగా కనిపిస్తుంది. ఫోటో చూసుకుంటారు. మళ్ళీ ఫోటో తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేటప్పటికి మేకప్ వేసుకొని బొమ్మ కూర్చోబెడతారు. ఈ బొమ్మని పెళ్ళి అయిన తర్వాత అసలు విషయాలు బయటపడతాయి. తెల్ల ఎంటుకలు మిగతావన్నీ. సో ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు, కానీ అప్పుడు అలా లేవు. రెబెకా ఊర్లో బయలుదేరుతున్నప్పుడే ఫిక్స్ అయిపోయింది, నా యజమానుడు పొడుగున్నా, నా యజమానుడు నల్లగున్నా, తెల్లగున్నా. ఇక్కడ ఇస్సాకు ఫిక్స్ అయిపోయాడు, రెబెకా పొడుగున్నా, నల్లగున్నా, తెల్లగున్నా, ఎలా ఉన్నా నా దేవుడు నాకు ఇస్తున్న నా భార్యను నేను స్వీకరిస్తాను, నా భర్తను నేను స్వీకరిస్తాను. అదండి దేవుని చెప్తాను. ఓకే, మన పెళ్ళిళ్ళు ఎలా జరిగాయో మనకు తెలుసు. ఒకవేళ ఎలా జరుగుంటే మనం ధన్యులు, ఒకవేళ ఎలా జరగకపోయినా ఉంటే మన ముందు జరగబోయే మన పిల్లల పెళ్ళిళ్ళు ఇలా జరిగేటట్టుగా ఇప్పటి నుంచి విశ్వాస సహితంగా జాగ్రత్తలు తీసుకో. అటు కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తండ్రి, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం వచ్చును గాక అనడం కాదు, ఆయన చిత్తం చేయండి, ఆయన రాజ్యం కట్టండి. అందరూ ప్రేయర్ చేస్తే పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఎవరి ద్వారా? నీ ద్వారా. ప్రార్థన చేస్తున్న నీ ద్వారా. నీ రాజ్యం వచ్చును గాక ఎవరి ద్వారా? నీ ద్వారా. నీ చిత్తం భూమి మీద పరమందు జరుగుతున్నట్టు భూమి మీద నీ చిత్తం జరుగును గాక ఎవరి ద్వారా? ప్రార్థన చేస్తున్న నీ ద్వారా. ప్రార్థన చేయడమే కాదు, చేయడం కూడా మనం నేర్చుకోవాలి. ఐ మీన్ ఇన్ యాక్షన్స్, క్రియారూపకం. అట్టి కృప, అట్టి గ్రేస్ ప్రభు మా అందరికి ఇచ్చి మాటలోనే కాక క్రియారూపకంగా మనల్ని ఫలించి అభివృద్ధి చేయడం కాక. ఆమె ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మా తండ్రి, ఆదికాండం 24వ అధ్యాయంలో ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా మాకు తెలియజేశారు. పరిశుద్ధాత్మ కూడా మాకు గురించండి ప్రభా. ఇదిగో ప్రార్థన చేయటం కాదు కానీ ఆ ప్రభా, ఆ దేవ, ఆ ప్రార్థన చేసేటువంటి ఆ మాటల యందు మేము స్థిరపడి ఆ తండ్రి నీ రాజ్యాన్ని విస్తరించే వారముగా, పరలోకంలో ఏమైతే నీ రాజ్యంలో జరుగుతుందో అలాగా పరలోకం భూమి మీద కూడా మా ద్వారా నీ రాజ్యమును విస్తరింపబడులాగా మీ పనిముట్లుగా మేము వాడబడుటకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా నీకు వందనాలు. అబ్రహాము యజమానుడిగా నాయన ఎలియాజరు చేసిన ప్రార్థన ప్రభువా, దేవుడు ఆయన పట్ల ఆయన ప్రయాణంలో చేసిన కార్యాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన విధముగా మా జీవితాల్లో కూడా మాకు జరిగే ప్రతి విషయంలో నాయన ధ్యానపూర్వకంగా ప్రార్థించేటువంటి విషయాలు ఆయా మాకు నేర్పమని అడుగుతూ ఉన్నాం. ధ్యానించి
నీ చిత్తం ప్రకారముగా ప్రార్థన చేసేటువంటి స్థితిగతులను మాకు తెలియచేయమని అడుగుతున్నాం. తండ్రి స్తోత్రాలు. కనికరించండి, కాపాడండి, ప్రభు చూపించి మహిమ పొందండి. 24వ అధ్యాయం ద్వారా ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో నేర్చుకున్నాం. వాటిని మా జీవితంలో ఆచరించడం సహాయం చేయండి. మళ్ళా 25 అధ్యాయాన్ని రేపు ధ్యానిస్తూ ఉండగా అందులో విషయాలు కూడా నేర్చుకోవడానికి సహాయం చేయండి. సమస్తంలో మీరే నడిపించి మహిమ తెచ్చుకోండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షణ యేసుక్రీస్తు నామములో అడిగిస్తున్నాము తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండగా మనల్ని కాపాడుటకు, యెహోవా ఎదుట మనల్ని అందరినీ నిర్దోషులుగా నిలుపుటకు మన శక్తి గల రక్షకుడైన యెహోవాకు మన ప్రభువు యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి కొనినటువంటి సంఘము ద్వారా అనగా మన ద్వారా యేసు యొక్క మహిమయు మహిత్యమును ఆధిపత్యమును అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. షాలోమ్.